దయం ఉందా లేదా? ఖచ్చితంగా దయ్యం ఉన్నది శంకర. అంటే ఇలా అంటారు దయం ఉందని. దయ్యం ఉన్నది అనడం కంటే ముందు అసలు దయ్యం ఎవరు అనడం మనకి మంచి ఆలోచన అనుకోండి. దయ్యం అనేది ఎలా అంటే మిత్రమా, శ్మశానంలో ఉన్నాం. ఒక మనిషి శరీరం వదిలిపెట్టిన తర్వాత కార్యక్రమాల నిమిత్తం పరమాత్ముడి చెంతకి చేరకపోతే అది తిరుగుతూ ఉంటే దాన్నే దయ్యం అంటున్నాము ఇప్పుడు మానవులం. కాబట్టి ఏంటంటే దయ్యం ఖచ్చితంగా భూమండలం మీద ఉన్నది. ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు అనేది పురాణాలలోనే చూసాము. ఖచ్చితంగా మరి రాక్షసులకు ఉన్న రూపమే కదా దయ్యం అన్న ఆత్మ అన్న. కాబట్టి ఖచ్చితంగా అది ఉన్నదనే చెప్పాలి, అది ఉన్నది కూడా ముమ్మాటికి. సో అలాంటి దయాన్ని మీరు చూసారా? ఖచ్చితంగా చూడండి, చూసాము అనే సందర్భం కంటే మేము చాలా సందర్భాల్లో వాటి గురించి చెప్పిన వాళ్ళని, చాలా మందిని వాటి విషయాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళని, ఏదైతే దిగ్బంధన చేసి వాళ్ళ యొక్క క్షుద్ర పూజల ద్వారా ఇబ్బంది పెట్టిన వాళ్ళని రక్షించాం. అంటే వారిని కాపాడాం. దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు ముందుకు ఉండాలి అని చెప్పేసి. చూడడం అనేది చూడండి మిత్రమా చాలా తక్కువ శాతంగా జరుగుతుంటుంది. కానీ అవి చేసే కార్యకలాపాలు మనకి అవి చేస్తున్న శబ్దాలు కానీ, అవి చేస్తున్న ఇంకేదైనా గాలి తిరగడం కానీ, ఇంకేదైనా వాటి వల్ల కుటుంబాలకు ఇబ్బంది జరుగుతూ ఉంటే కళల రూపంలో కానీ, ఇంకేదైనా ఆధీనం రూపంలో కానీ తెలుస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఇప్పుడు అకాలంగా ఏదన్నా మీకు ఇప్పుడు ఉన్న సృష్టికి సంబంధించిన విషయాలు అయితే ఓకే, కానీ సృష్టి వైపరీత్యం పైన వస్తువులు అవన్నీ అలాంటి కనబడినప్పుడు మీరు పడే ఆ భయమే మాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అసలు దేనికి పడుతున్నారు, భయం అనేది ఎందుకు వచ్చింది? మామూలు భయం అయితే మీరు మా దాకా రారు కదా. కాబట్టి ఏంటంటే దయ్యం ఉన్నది, ఆత్మ ఉన్నది, ఆ గాలి ఉన్నది, ఎలా ఉన్నదని తెలుసుకోవడానికి మాలాంటి విద్యలు ఇప్పుడు మేము మీరు ఈ రోజు కలిసాము. కానీ వందల ఏళ్ళ చరిత్రలో చూసుకుంటే కొన్ని వంద ఆత్మలని బంధించిన వాళ్ళు, ఎన్నో క్షుద్ర పూజలు చేసిన వాళ్ళని గెలిచిన వాళ్ళు ఎంతో గురువులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గాలి ప్రభావం ఉన్నది, ఖచ్చితంగా గాలి ప్రభావం ఇప్పుడున్న సమాజంలో ఈ భూమండలంలో ఉన్నది. ప్రతి గడపకి ప్రతి ఇంటికి సమాజంలో ఉన్నది శంకర. ఎందుకంటే మానవుడు జన్మెత్తినాక చనిపోతాడు, చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాల్సినది వదిలిపెట్టేసేసి మానవుడు ఆయన యొక్క ఆలోచనలు వదిలిపెట్టి నా కోరికలు తీరలేవు అని చెప్పేసి తిరుగుతున్నాడు. మా తాతగారికి, మా నాన్నగారికి, మా పెద్దమ్మకి, మా చిన్నమ్మకి తీరని కోరికలు ఉన్నాయి, వాళ్ళకి తీరలేవు అని చెప్పేసి ఎందరో వ్యక్తులు మన పూర్వీకులు చెప్తూ ఉంటే వింటుంటాం. అది మాటికి నిజం. అది ఎన్నో రుజువులు లేనిది ఒక ఆత్మ ఒక దయ్యం ఉన్నదని మీరు నన్ను అడగలేరు, నేను మీకు లేదని చెప్పకూడదు. ఎందుకంటే మిత్రమా ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే సమాజంలో జరిగే విషయాలు మీకు తెలుస్తాయి. లేదు అని అంటే చూడండి, ఇంత శ్మశానంలో కూర్చొని ఉన్నాము, ఇక్కడికి వచ్చాము, ఒకవేళ దయ్యం లేదు అని అంటే ఈ శ్మశానంలో ఎందుకు పాటు పెట్టాలి? ఎవరింట వాళ్ళు బతకవచ్చుగా, అది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. ఎవరింట వాళ్ళు దయ్యం ఉన్నందుకే శ్మశానంలో పాతి పెడతారు. దయ్యం ఉండడం అనేది శ్మశానాలు పాతి పెట్టడం అనేది కాదు, ఇది ఒక పవిత్రమైన కార్యాలయం. చావు అనేది పరమాత్ముడి దగ్గరికి వెళ్తున్న ఒక కార్యక్రమం. కాబట్టి పరమాత్ముడి ఇల్లు ఇదంతా. కాబట్టి మన ఇంట్లో పరమాత్మని మనం పెట్టుకుంటాం అనేది దైవ కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే మరో జన్మకి పరమాత్ముడు రాసుకున్న శ్రీకార కార్యక్రమం ఇది. కాబట్టి ఆయన ఉన్న స్థలానికి ఎన్ని మతాల వాళ్ళు చనిపోయినా, ఎవరు చనిపోయినా కూడా ముల్లోకాధిపతి అక్కడ వైకుంఠధారం మీద కూర్చొనే ఉంటాడు. అంటే ఆయన గారు కూర్చున్న దగ్గరికి తీసుకొచ్చి చేయడం వల్ల ఏమిటంటే ఆయన పుట్టించుకున్న పిల్లలని ఆయన దగ్గరికి చేరిస్తే మరో జన్మకి చేసిన పాపాలు పుణ్యాల వల్ల మళ్ళీ పుట్టించుకుంటాడు. అది అవకాశం మనకి మన భూమండలంలో పరమాత్ముడు ఇచ్చిన ఒక పెద్ద అవకాశం. అది శివుడున్న దగ్గరికి రావాలి అనేది మనం రాసుకున్నాం. కాబట్టి చావుని అంత ఘనంగా తీసుకొస్తాము తండ్రి దగ్గరికి. మీరు ఇప్పుడు చావుని అంత ఘనంగా తీసుకురావడంలో ముఖ్యమైన కారణం ఏంటంటే తండ్రి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు, అందుకని అంత ఘనంగా తీసుకొని వస్తున్నారు. పువ్వులు అలంకరించి వాళ్ళ కష్ట సుగంధాలతో స్నానాలు చేసి పట్టుబట్టలు కట్టించి అన్ని చేసి ఎందుకు తీసుకొస్తారంటే మిత్రమా, వాళ్ళు సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గరికి వస్తున్నారు. అలాంటి పుట్టించుడు ఎందుకు, చంపుడు ఎందుకు అని చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకి చూడండి మిత్రమా, మానవుడు చేసిన పొరపాటే. ఇప్పుడు జన్మ ఎత్తిన తర్వాత ఒక మనిషికి తండ్రి పూర్వం మనం అనుకుంటే లింగాల అనే అత్యంత విలువగా మాట్లాడితే శరీరం ద్వారా మానవులు పుట్టలేరు. ఎప్పుడు తండ్రి వచ్చేసి ఆయన ఒక పండు ద్వారా పుట్టించుకున్నాడు అనేది ఎన్నో కథలు, ఎన్నో వంశాల్లో, ఎన్నో ఆచరికాల్లో చదివాం. ఆయన పుట్టించుకున్నది వదిలిపెట్టి మానవుడు చేసిన తప్పుతోని ఒక శరీరం ద్వారా పుట్టించుకున్నాడు. మేము గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు మమ్మల్ని. అడిగితే ఒక పరమాత్ముడు చెట్టుకి ఉన్న ఒక కాయ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు వచ్చి ఒక గాలిని పుట్టించేవాడు. ఒక ఆత్మని చేసేసి నీకు వ్యవసాయం చేసుకో, నువ్వు పొలాన్ని దున్నుకో, నీవు ఈ కార్యక్రమాల నిమిత్తం ఉండు అని అంటే అందులో ఒక ఆడ ఒక మగ వాళ్ళని సృష్టించిపోయాడు. వీళ్ళు ఉండక ఆలేం చేస్తారు, ఈయన గారు వస్తున్నారు ప్రతిరోజు అని చెప్పేసి ఆ పండును తిన్నారు. తినేసేసి అసలు ఎందుకు ఈ పండులో ఏముంటుంది అని చెప్పి తినడం వల్ల మనం చదువుకున్నాం. ఆ పండులో ఉన్న విశిష్టత ఏంటంటే మిత్రమా, తినడం చేత ఒక ఆడది ఏం చేసిందంటే తెలుసుకున్నది. స్త్రీ ఆ పండు విషయం తెలుసుకొని తినేసి ఆ పండు పైన ఆకారాన్ని మొత్తం తినేసేసి తర్వాత పురుషుడు వచ్చి ఎందుకు తింటున్నావు, సాక్షాత్తు పరమేశ్వరుడు 5 అయితే వస్తాడు కదా, మళ్ళీ ఇబ్బంది పెడతాడు ఆయన చూస్తాడు అని అంటే లేదు మిగతా పండును నీవు తినేసాయి అని చెప్పేసి లోపల తినేసాడు ఆయన. అంటే ఇద్దరు ఏం చేశారు, శరీర సమానం తిన్నారు శంకర. తిన్న తర్వాత ఏమైపోయింది, పరమాత్ముడు వచ్చి గుర్తుపట్టేశాడు, నేను చెప్పిన పండును మీరు ఎందుకు తిన్నారు అని చెప్పి. ఆ తర్వాత ఆ పండు యొక్క రహస్యం తండ్రి ఏం చెప్పాడంటే, ఇకపై నా అవసరం లేదు, మీరే మానవులను సృష్టించుకోవచ్చు, మీరే మానవులను కనుకోవచ్చు, మీరే మానవ జన్మని పెద్దగా ప్రపంచం మొత్తం పాకవచ్చు అన్నాడు. లేదు మాకెలా అవుతుంది, మేము చిన్న జీవితమే కదా అని అన్న తర్వాత అప్పుడు చెప్పారు, మీరేం తిన్నారు అని అడిగారు. నేను పైపూర తిన్నాను శంకర అని అంటది.
అంటే నీవు పై పొర తిన్నావు. నీవేం తిన్నావు? లోపటి పొర తిన్నావు. అంటే ఇప్పుడు మగవాడికి ఉండే వీర్యస్కలం లోపల ఉంటుంది, ఆడది గర్భం బయట నుంచి ధరిస్తుంది. అంటే నీవు లోపల తిన్నందుకు పరమాత్ముడు ఇచ్చిన ఒక ఆశీర్వాదము, నువ్వు బయట తిన్నందుకు గర్భం బయటకు వస్తుంది. అంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ముమ్మాటికి చరిత్రలో రాసి ఉంది. దాన్ని మీరు చదువుకోవాలి, పెకలించాలంటే ఎన్నో వేల సంవత్సరాల చరిత్రకు వెళ్ళాలి. ఇదే నిజం. అందుకని మానవుడు చేసుకున్న పొరపాట్ల వల్లే వచ్చింది. ఎందుకంటే పరమాత్ముడి ఆజ్ఞని నువ్వు పుట్టక ముందుకే దాటావు. ఇప్పుడు ఇన్ని జన్మలైతే ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు దాటవని గ్యారంటీ ఏముంది శంకర? అందుకనే ఈ క్షుద్ర పూజలకి విలువ ఎందుకు వచ్చిందంటే మానవుడు ఎప్పుడైతే అనుకున్న అవసరాలు దాటి వెళ్ళాడో అందుకని ఆ అవతలి వ్యక్తికి అవకాశం అయ్యాం. మన బలహీనత అవతలి వ్యక్తికి బలమైంది. అందుకని క్షుద్ర పూజలకి విలువ ఉంది. దయ్యాలు ఉన్నాయంటే ముమ్మాటికి ముమ్మడలలో తిరుగుతున్నాయి. అవి తిరుగుతలేవు అని అనడానికి ఏంది? దేవుడే ఉన్నాడు అనడానికి రుజువు ఏమున్నది? ఎందుకంటే దేవుడు కూడా ఒక వీరత్వాన్ని చూపించి రాక్షసులను గెలిస్తేనే దేవుడు అయ్యాడు కదా. కాబట్టి రాక్షసులు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు, వాళ్ళని గెలిచిన వాడే దేవుడు. ఎప్పటికైనా ఈ దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, అంతరాత్మలు ఏవేవి అనుకుంటున్నామో శంకర, ఇవన్నీ నిమిత్త మాత్రంగా తిరుగుతున్నాయి. కానీ చేరేటి పరమాత్ముడి కాలి దగ్గరికి మరో జన్మకే మళ్ళీ పుట్టాల్సిందే. ఖచ్చితంగా శివుడి దగ్గరికి అంటే పరమాత్ముడి దగ్గరికి, వాళ్ళ ఇంటి ఇలవెల్పు దగ్గరికి వెళ్తారు కదా. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఇలవెల్పులు ఉంటారు మిత్రమా. మీకు మొదటగా తెలవాల్సింది ఏంటి? ఇలవెల్పుల గురించి తెలుసుకోవాలి. మీరు ఇంట్లోనే ఉంటారు కదా ఇలవెల్పులు అంటే. ఆ ఇలవెల్పులు ఇంట్లో ఎందుకు ఉంటున్నారంటే మీ ఇంటి దేవతలు వాళ్ళు. తర్వాత మీ ఇంటికి ఇప్పుడు మీ పేరు, మీ కులదైవం నుంచి మీ కులం యొక్క పేరు ఉంటుంది. అక్కడ నుంచి మీ కులదైవానికి ఒక విలువ ఉంటుంది కదా. ఆ కులదైవం యొక్క పేరుని మీరు చూసుకుంటే ఆవిడ ఏం చేస్తుంది? కులదైవము తర్వాత ఇలవెల్పులు కలిపి పరమాత్ముడి దగ్గర చేరుస్తారు కదా. ఎందుకంటే నేనే సర్వాధికారి అని పరమాత్ముడు చెప్తున్నాడు కదా ఇన్ని పురాణాల్లో. మరి ఇప్పుడు ఆయన దగ్గరికి చేరకపోతే చనిపోయినాక ఇంకెవరి దగ్గర చేరుతాడు? మరి శివుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అంటే మరి శివుడే ఉన్నాడు కదా శ్మశానంలో. ఇంకెవరున్నారు? మరి ముల్లోకాధిపతులు లేరు కదా. ముల్లోకాధిపతి ఒక్కడే ఉన్నాడు, సర్వాధికారి ఆయనే ఉన్నాడు. ఆయనే పుట్టించుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డల కోసం ఉన్నాడు శ్మశానంలో. శ్మశానంలో కూడా ఎందుకున్నాడు మరి? మీరు అది కూడా అడగవచ్చు. అసలు ఎందుకున్నాడు శ్మశానంలో? మానవుడు ఎన్నో కష్టాలు పడి, సుఖాలు పడి, ఎన్నో అష్ట దరిద్రాలు, ఎన్నో అష్ట ఐశ్వర్యాలు అనుభవించిన తర్వాత, అందరూ చనిపోయిన తర్వాత, అందరూ కడపదాకా వచ్చేసి మనని ఇక్కడ ఈ శ్మశానంలో వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళలేడు. అప్పుడు నీ బంధాలన్నీ గుర్తుకొచ్చి నువ్వు బాధపడతావు కదా. నా భార్య వెళ్ళిపోయింది, తమ్ముడు వెళ్ళిపోయిండు, అన్న వెళ్ళిపోయిండు, నా మిత్రులు వెళ్ళిపోయారని బాధపడతావు కదా. అప్పుడు తండ్రి ఏంటంటే నువ్వు ఇన్ని ఒక మానవుడి యొక్క సంబంధం ఎంతటి విలువ ఉంటుందంటే మిత్రమా, మనం చాలా ఎమోషనల్గా ఉంటాం. అంటే ఎంతో అసలు గర్భం నుంచి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు చూసాం కదా. ఆ ఇష్టాన్ని అంత ఈజీగా వదులుతామా? పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు, ప్రతిరోజు కూర్చుంటాం కదా. ఇవన్నీ వదిలిపెట్టి ఒక కొత్త ప్రపంచంలోకి రావాలంటే మనతో కాదు కదా. మీరే చూడండి, 3-4 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండగలరా మీరు ఇల్లు వదిలిపెట్టేసి? ఉండలేరు కదా. అలాంటిది మొత్తం లైఫే క్లోజ్ అయిపోయినాక నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్త లైఫ్లోకి రావాలంటే రాలేవు కదా. ఆ విషయం తండ్రికి తెలుసు కాబట్టి నా బిడ్డ ఎన్ని రోజులకైనా నా దగ్గరికి వస్తాడు, వాడికి నేను కనబడాలి. కనబడితే నేను చెప్పాలి, నాయనా నిన్ను పుట్టించింది నేనే, నీకు తండ్రిని నేనే, సర్వ జగత్తకారకుణ్ణి నేనే అని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు చెప్తే వినడు, మానవుడు వినడు, ఏడుస్తాడు. నువ్వెవరే నాయన, నువ్వు చూడ్డానికి దేశదిమ్మరువై ఒళ్ళంతా బూడిద రాసుకుని ఇందులో తిరుగుతున్నావు అని చెప్పి మానవుడు అన్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పరమాత్ముడు ఏమంటాడంటే, నీవు కూర్చున్న కాడ కూర్చొని నేను చెప్పిన మాట విని ఆలకిస్తే నీకు చెప్తానంటే ఆయన వినడు. మనల్ని చూసి బాదుకుంటాడు కదా ఆ గేటు దగ్గర. ఎందుకంటే గేటు పరమాత్ముడిని దాటి వెళ్ళలేరు. ఒకసారి వచ్చేసావు మళ్ళీ వెళ్ళలేరు కదా. అప్పుడు నా తండ్రి పరమాత్ముడు ఆనందంగా ఏడుస్తూ ఆ నాట్యం చేస్తూ ఉంటాడు. నా పిల్లలకి నేను చెప్పుతుంటే అర్థమైతలేదు కదా, నేనిచ్చిన జన్మ, నేనిచ్చిన ఈ యొక్క విలువైన శరీరాన్ని కోల్పోయానని బాధపడుతున్నాడే, నేను మరో జన్మిస్తానంటున్నాను కదా, నా మాట వింటలేడు. అంటే ఈ బాహ్య ప్రపంచాన్ని చూసి నమ్ముతున్నాడే, అంతరాత్మనే నేను, పరమాత్మనే నేను అంటే నా బిడ్డను నమ్ముతలేడని నా తండ్రి పరమాత్ముడు కేశాలనన్ని వదిలిపెట్టి నాట్యం చేస్తూ ఉంటాడు. నాట్యం చేస్తూ ఉంటే ఆ విచిత్రమైన వేషాధారణతో అర్ధనారీశ్వరుడు ఆడుతుంటే వీళ్ళు కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ ఏమంటారంటే, అబ్బా భలే ఆడుతున్నాడు ఈయన, భలే ఆడుతున్నాడు, భలే ఆడుతున్నాడు అని అరుస్తూ అరుస్తూ ఆనందంగా ఉంటారంటే ఈయన వేషాధారణ వాళ్ళకి అంత నచ్చుతుంది. అందుకని నా తండ్రి ఇలా కూర్చొని బూడిద రాసుకొని, బిడ్డలారా చూడు, నువ్వు నా బిడ్డవని చెప్పడానికి సాక్ష్యం నీవు పుట్టి పెరిగిన ఈ దేహాన్ని కాలిన ఆ యొక్క బూడిద ఇగో నేను రాసుకున్నాను చూడు అని ఇలా రాసుకుంటాడు కదా. అందుకే పరమాత్ముడు బిడ్డల బూడిద రాసుకుంటాడు. ఆయన విభూతి రాసుకోడు శంకర, బాగా గుర్తుపెట్టుకోండి. విభూతి రాసుకునేది ఆయన పరమాత్ముడు అన్నది మానవులు కల్పించింది, ఆయన రాసుకున్నది బూడిద. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.